కృష్ణుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేల యాచించి తీసుకొని ఆకాశం మొత్తం 1 అడుగుతో కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు భక్తితో తన కమండలంలోని జలంతో పాదాలను స్పృశించి కడుగగా పరమపావనమైన ఆ పాదముల నుంచి ఉద్భవించింది గంగ. ఆనాటి ఆ అపురూప ఘట్టానికి సంకీర్తన రూపంగా శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అంటూ కీర్తించి తరించారు. స్వర్గలోకంలో ప్రవహించే ఆ పావన నదీమ తల్లిని మందాకినిగా పిలిచేవారు. ఆ నదే ఆ తరువాత కపిల మహర్షి కోపాగ్నికి దగ్ధమైన సగర కుమారులకు ముక్తి ప్రసాదించడం కొరకు భగీరథుని తప ఫలితంగా ఎలకు దిగివచ్చింది, భాగీరథి అయింది. ఆ క్రమంలో భూమికి ఆకాశానికి మధ్యలో శివుని జటాజూటంపై పడి అక్కడి నుంచి ముందుగా హిమాలయాల్లోని గంగోత్రిలో ప్రభవించి భగీరథుని వెంట వెళ్ళింది. అందుకే ఈ